శ్రీశైలేశదయా పాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాని తృణాయ మీనే అస్మద్గురోర్భగవతోశ్చ దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పతంజలియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణువన్ రామకథానాదం కోనయాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం అశతీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. కన్యాభరణి సంజాతం వాసూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీనారాయణ. నిన్నటి అనుసంధానంలో రావణాసురుడు లేవగానే సీతమ్మను స్మరించుకొని ఆమె యందు ఆసక్తమైనటువంటి కామమును, కోరికను, మనస్సును అణుచుకోలేక వెనక్కు తిప్పుకోలేక ఆమెను చూడటానికి బయలుదేరాడు. అతని వెంట అతని పిరిగాళ్ళు అంగన శతమాత్రంతో చెప్పుకున్నాం. ఒక 100 మంది స్త్రీలు, అందులో ప్రియ భార్య చెప్పాడు. బహుమానాచ్య కామాచ్య ప్రియ భార్య సమన్వయు. అతని మీది గౌరవంతో, అతని మీది ఆసక్తితో, అతని మీది కోరికతో అతన్ని వలపించిన వారు కాబట్టి అతనికి ప్రియురాళ్ళు, భార్యలు కూడా. అలాంటి వారందరూ రావణాసురుని అనుసరించారని చెప్పుకున్నాం. మనస్సు యొక్క ప్రవృత్తి నిత్యం ఆత్మను తన వశంలో ఉంచుకోవాలని, తాను చెప్పినట్టు ఆత్మ వినాలి అని, వినిపించాలని ఆత్మను. పదార్థానికి, పరమార్థానికి ఆ వైపు, ఆ దిక్కుకు బుద్ధి వెళ్ళకూడదని, ఆత్మ అటువైపు పంపకూడదని, ప్రకృతిలోనే ఉంచాలని, ప్రకృతితోనే ఉంచాలని, తనతోనే ఉంచాలని, తనలోనే ఉంచాలని, తాను చెప్పినట్టే వినిపించాలని, ప్రకృతి అందించినటువంటి అన్ని భోగముల ఆశలతోటి నీవు ఇక్కడికి వచ్చినది వీటిని అనుభవించడానికే, వీటి కోసమే. ఈ అనుభవంతో నీకు సార్థక్యం ఉంది. అన్ని వదిలిపెట్టి, అన్నిటి త్యాగించేసి, ఏదీ లేకుండా ఎవరి కోసం వచ్చావు? ప్రకృతిలోకి వచ్చావు, ప్రకృతితో వచ్చావు. మరి ప్రకృతిని అనుభవించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి అని అనుభవానికి, ఆనందానికి, ప్రాప్త భోగానికి జీవుణ్ణి పురమాయించేది మనస్సు, బుద్ధిని అది మరల్చేది మనస్సు. మనస్సు దేన్నైనా వదిలిపెడుతుంది కానీ ఆత్మను వదిలిపెట్టదు, బుద్ధిని వదిలిపెట్టదు. ఆ రెంటి వెంటే ఉంటుంది, ఆ రెంటిని కంబైపు తిప్పుకుంటుంది. అప్పుడు ఆత్మ కొంచెం గట్టిగా బుద్ధిని తన వైపు లాక్కొని మనస్సును మార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రకృతిలో ఉంటూ, ప్రకృతితో ఉంటూ, ప్రకృతిని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ, ఈ అనుభవం ఇచ్చినది, ఈ ప్రకృతిని ఇచ్చినది, ఈ మనస్సును ఇచ్చినది, ఈ బుద్ధిని ఇచ్చినది ప్రకృతి కాదు, పోనీ ఆత్మ కాదు, పరమాత్మే. కాబట్టి ఎవరిచ్చారో వారికి అర్పిద్దాం. ఆ స్వామి దేనికోసం వీటిని నడిపి ఇచ్చాడో మనకు ఆ పని చేద్దాం. అంటే స్వామిని సేవిద్దాం, కీర్తిద్దాం, స్మరిద్దాం.
అని ఆత్మ ప్రయత్నం చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను నీకు లొంగను అని ఆత్మ అనగలిగిన నాడు మనస్సే ఆత్మకు లొంగుతుంది. మనస్సు చూపేటువంటి చిన్న చిన్న ప్రలోభాలకు, రత్నాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు, శబ్ద స్పర్శ రూపరస విషయాలు, వైభవాలు, సంపదలు, సామ్రాజ్యాలు ఇలాంటివి చూపి బాగున్నాయి ఒకసారి అనుకుంటే ఆత్మ ఇక మళ్ళీ పదార్థానికి పరమార్థానికి వెళ్ళదు. ఈ సిద్ధాంతాన్ని, ఈ తత్వాన్ని, ఈ స్వరూపాన్ని ఉపదేశించడమే వాల్మీకి యొక్క ఉద్దేశ్యం, రామాయణం యొక్క ఉద్దేశ్యం. ఈ ఉద్దేశ్యం, ఈ సిద్ధాంతం, ఈ ఉపదేశం, ఈ ఆదేశం, ఈ సందేశం రామాయణంలో తక్కిన కాండల కంటే సుందరకాండలో విస్పష్టంగా అందించారు, విస్తృతంగా అందించారు, విశదంగా అందించారు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, సుందరకాండ అంటే ఆచార్య తత్వం అని, ఆచార్య స్వరూపం అని, ఆచార్య హృదయం అని. ఇందులోనే శ్రీమంత్రార్థం, ఇందులోనే ద్వయమంత్రార్థం, ఇందులోనే చరవమంత్రార్థం, ఇందులోని శ్రీవచన పోషణం, ఇలా సకల సంప్రదాయ గ్రంథాలు సుందరకాండలోనే ఉన్నాయి. సకల సంప్రదాయ రహస్యాలు సుందరకాండలోనే ఉన్నాయి. అయితే ఆ వైపు పయనించాలి, అటు దృష్టి మరల్చాలి. దానికి కొంచెం సమయం పడుతుంది, కొంచెం విశదంగా చెప్పినప్పుడు సమయం తీసుకుంటుంది. విశదతరం, విశదతమం అని చెప్పినట్టు బాగా విచారంగా చెప్తే సమయం బాగా తీసుకుంటుంది. ఎక్కడ కథాభాగం మాత్రం నడుస్తుందో అక్కడ మనం త్వరగా ముందరికి వెళతాం. ఎక్కడ తత్వం తప్పకుండా ఉందో మరి అక్కడ దాన్ని వివరించవలసి వస్తుంది. అప్పుడు సమయం కూడా తీసుకుంటాం. ఎన్ని నాళ్ళయింది, ఎన్ని నెలలైంది, ఎన్ని ఏళ్ళయింది, ఎన్ని రోజులైంది, ఎంత విషయం అయింది, ఎన్ని తత్వాలు తెలిసాయి, ఎంత నిగూఢంగా చెప్పారు వాల్మీకి. వాల్మీకి మనం అంటే ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరుణ, ఎంత వాత్సల్యం. ఈ దృక్కోణంతో మనం రామాయణాన్ని సుందరకాండగా గమనించినాడు. మనకి ఇంకా ఏం అవసరం లేదేమో ఇంతకంటే ఎక్కువ. మానవ జన్మ పరమాత్మ ఇచ్చినందుకు ఈ విషయం తెలుసుకుంటే సార్థకమవుతుంది అనేటువంటి ఒక దృష్టి, సిద్ధాంతం, నిశ్చయం కలుగుతుంది. ఇది తెలుసుకొని ఇంచుమించు సార్థకమైంది అనేటువంటి సంతృప్తి కూడా కలుగుతుంది. ఇలాంటి సంతృప్తి పొందడానికే మానవ జన్మ. ఇది తినటం, తాగటం, తిరగటం, అనుభవించటం, ఆస్వాదించటం. పువ్వు వాసన చూసి నలిగిపోతుంది, వాడిపోతుంది. అన్నం బాగా తింటే అరిగిపోతుంది, మల రూపంగా బయటకు వెళుతుంది. వస్త్రాలు కట్టుకుంటే మళ్ళవి చిరిగిపోతాయి. గంధమాల్యాదులు, ఇదే గంధం ఇవాళ సుగంధం రేపు గంధం అవుతుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువు మారేది, నశించేది. ఈరోజు ఉన్నటువంటి సౌందర్యం, సౌగంధ్యం, సౌకుమార్యం, సౌలభ్యం రేపు ఎల్లుండి ఉండవు. కానీ అదే భగవత్తత్వం, భాగవతత్వం సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో ఉంటుంది. ఆనందం మాత్రమే అందజేస్తుంది, ఎప్పుడు మనకు క్షాదాన్ని అందజేయదు. కాబట్టి మనం సుందరకాండం ఈ రూపంలో వెళుతున్నాం. ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చాం? ద్వారదేశం అనుప్రాప్తం తదర్శ హనుమాన్ కవి. రావణాసురుల శోకవనానికి వచ్చాడు. 100 మంది స్త్రీలతో వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి అంటే ద్వారదేశం, అశోకవనం ద్వారంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించినటువంటి రావణాసురుణ్ణి దదర్శ హనుమాన్ కవి. అభిషేకుడు హనుమంతుడు అతన్ని చూశాడు. ఎలాంటి వాడు? తంచ అప్రతిమ కర్మాణం అచింత్య బల పౌరుషం. ఎలాంటి వాడు రావణాసురుడు? అప్రతిమ కర్మాణం, సాటి లేని పనులు చేసేవాడు. అంటే రావణాసురుడు చేసినటువంటి పనులతో సమానమైన పనులు చేయగలవాడు లోకంలో ఇంకొకరు లేరు. వాడికి వాడే సాటి. అంటే ఈ మాట విని అపార్థం చేసుకోవద్దు. గొప్ప పనులు కాదు, శ్రేష్టమైన పనులు కాదు, నింద్యమైన కర్మలు. సీతాపహరణం లాంటి నింద్యమైన కర్మలు మరెవరూ చేయలేదు ఒక రావణాసురుడు తప్ప. రావణాసురుడు చేసిన పనుల వంటి పనులను చేయగలవారు మరెవరూ లేరు, ఇంకెవరు ఉండరు, ఎవరు చెయ్యరు.
ఇంత గొప్ప పని కాదు, తక్కువ పని, హేయమైన పని, నింద్యమైన పని, నీచమైన పని. సీతాపహరణం అనబడేటువంటి అందులో సీతా చౌర్యం మనం సీతమ్మంటున్నాడు ముందర. ఇలా నారీ చౌర్యం, స్త్రీ చౌర్యము లాంటి నింద్యమైన కర్మలు రావణాసురుడు తప్ప మరెవరూ చేయలేదు. రావణాసురుడు చేసినటువంటి నింద్యమైన పనులను చేయగలవారు మరెవరూ లేరు. అతనే కాకి. చెడు పనులలో 10 మంది చీ అనే పనులలో 10 మంది రక్షించుకునేటువంటి పనులను చేయగలవారు ఈ ప్రపంచంలో ఒక్క రావణాసురుడే. అందుకే అతనే సాటి అప్రతిమ కర్మాణం. అతను చేసినటువంటి పనులు చేయగలవారు మరెవరూ లేరు. ఎదురు లేని, సాటి లేని, తోడు లేని కర్మలను ఆచరించేటువంటి వాడు. అచింత్య బల పౌరుషం, తపశక్తితోటి, బ్రహ్మాదుల వరంతో అతని బలం ఇంత అని, అతని పౌరుషం ఇంత అని మన ఎవరం ఊహించలేదు, ఆలోచించలేదు. మన ఆలోచనకు అందదు, మన ఊహకు అందదు, మన బుద్ధికి అందదు. అప్పటినే మనం చెప్పినట్టుగా రావణాసురుడి బలం, పౌరుషం కూడా అచింత్యం. ఊహకే అందదు, ఆలోచనకే అందదు, మన బుద్ధికే అందదు. సాటి లేని దుష్టకర్మలు చేసేవాడు. దుష్టకర్మలు చేయటంలో రావణాసురుడికి సాటి మరెవరూ లేరు. అతని బల పౌరుషాలకు ఇంత అని ఎవరు ఊహించలేరు. అలాంటి వాడిని ద్వారకేశ వనప్రాప్తం తెలిసారు హనుమాన్కి. అలాంటి రావణాసురుడు ద్వారకేశ వనప్రాప్తం, అశోకవనం యొక్క ద్వారానికి ఈ మహానుభావుడు ఏం చేశాడు తెలిసారు. దీపికాభి అనేకాభి సమంతాగోపాసితం గంట తైలావశిష్టాభి క్రియమాణాతిరత. అశోకవనంలో ఇంకా రాత్రే ఉంది కాబట్టి తెల్లవారుజామునే వచ్చాడు, తెల్లవారక ముందే వచ్చాడు. ఇంకా సూర్యోదయం కాలేదు, అరుణోదయం కూడా కాలేదు. ఇంకొక 2 గడియలో, ఒక 3 గడియలో మనకు కనపడుతూ ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. ఒక గంట ముందు కూడా మరి హేమంత ఋతువులో చీకటే ఉంటుంది కదా. శిశిర ఋతువులో, హేమంత ఋతువులో ఒక గంట అంటే 6ంటికి సూర్యోదయం అనుకుంటే 5ంటికి మనం బయటకు వచ్చినా చీకటే ఉంటుంది, 4:30కు వచ్చినా చీకటే ఉంటుంది. రెండోది, చంద్రుడు ఉండడు. మనం చెప్పుకున్నటువంటి క్రమాన్ని బట్టి ఆ రోజు బహుశా ద్వాదశి అయి ఉండాలి. మరి ద్వాదశి నాడు తెల్లవారుజామున 5 గంటలకు చంద్రుడు ఉండడు కదా. చీకటి ఉంటుంది, చంద్రుడు ఉండడు, కాబట్టి వెలుతురు ఉండదు. అందువల్ల మరి తోటలోకి సంచరించేవారు, తోటలోకి వచ్చేవారు, తోటలో విశ్రమించేవారు. మరి వీరందరికీ వెలుతురు కావాలి కాబట్టి దీపాలు వెలిగిస్తారు. అది కూడా వనం అశోకవనం చాలా పెద్దది కాబట్టి అక్కడ చాలా దీపాలు ఉన్నాయి. దీపికాభి అనేకాభి అంటున్నాడు. అనేకమైన దీపాలు ఉన్నాయి. అది సమంతాగవపాసితం, ఎక్కడో సెంటర్లో పెట్టారు కాదు, ఒక దూడ పెట్టారు, ఒక దిక్కు పెట్టారు, ఒక మధ్య ప్రాంతంలో పెట్టారు. అయ్యా ఆ మూలకు లేవు, ఈ మూలకు లేవు అని అనకుండా సమంతా అంతటా అశోకవనం మొత్తం దీపాలే పెట్టారు. మనం చెప్పుకున్నాం కదా, అశోకవనం అంటే ఆనందమయం. శోకం లేని దీంట్లో ఆనందమే కదా. మనం మొదలు చెప్పుకున్నాం, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని పంచకోశాలు. అందులో రావణాసురుని భవనం, శయ్యాభవనం, రావణాసురుడు మనోమయం. ఇక భోజనశాల, పానశాల అన్నమయం. అన్నమయం, మనోమయం. తరువాత విజ్ఞానమయం, అక్కడ ఉండేటువంటి నాట్యములు, వాదిక్రములు, వాద్యములు, ఇలా ఇతర ఉన్నాయి, ఇవన్నీ విజ్ఞానమయం. ఇక పుష్పక విమానం వాయుపతి ప్రతిజంటాడు కాబట్టి అది వాయుమయం. అంటే ప్రాణకోశం అన్నమయ, మనోమయ, ప్రాణమయ. ప్రాణం అంటే వాయువే కదా. పుష్పక విమానం ప్రాణమయం, భోజనశాల, పానశాల అన్నమయం.
నాట్యములు, వాద్యములు, వాద్యధ్వనులు ఇలాంటివన్నీ విజ్ఞానమయం. పుష్పక విమానం ప్రాణమయం. అశోకవనం ఆనందమయం. అంటే చిత్తం ఇక్కడే ఉంది. ఇది ఆత్మస్వరూపం. ఆచార్యుడు ఆత్మస్వరూపాన్ని దర్శించాడు. మరి ఆత్మస్వరూపం విజ్ఞానమయంగా, జ్యోతిర్మయంగా ఉంటుంది కదా. జ్ఞానాధికరణం ఆత్మ అని చెప్తారు కాబట్టి ఆత్మ అఖండమైన అనంతమైనటువంటి జ్యోతిర్మయం, ప్రకాశమయంగా ఉంటుంది. అందుకోసం అన్ని దీపాలే సమంతగా అంతటా అన్ని వైపుల అంత పెద్ద అశోకవనంలో దీపాలు వెలిగించని చోటు లేదు. దీపముల కాంతి ప్రసరించని చోటు లేదు. అందుకే దీపికాది అనేకాది సమంతాల వపాసితం. అనేకమైన దీపాలు అన్ని చోట్ల అంతటా ప్రకాశిస్తున్నాయి. దీపముల చేత ప్రకాశింప చేయబడుతున్నది అశోకవనం. అది అలా చెప్పాలన్నయం. దీపికాది అనేకాది సమంతాల వపాసితం. అనేకాది దీపికాది చాలా చాలా దీపాలతో, అవి దీపిక పెద్ద దీపం కాదు, చిన్న చిన్న దీపాలు ఉండాలి. అవి చాలా ఉండాలి. ఒక్క పెద్ద దీపం కంటే చిన్న దీపాలు 10 ఎక్కువ వెలుతురిస్తాయి, స్పష్టత ఇస్తాయి. కారణం చిన్న చిన్న దీపాలు గుంపులు గుంపులుగా ఉంటాయి. ఒక్క పెద్ద దీపం కంటే 10 చిన్న దీపాల దగ్గర ఉంటే వెలుతురు ఎక్కువ వస్తాయి. అనేకం ఉన్నాయి కాబట్టి ఆ దీపపు కాంతి ఏవై ప్రసరించలేదు అతని దాన్ని మరచుకోవచ్చు, లాక్కోవచ్చు, తిప్పుకోవచ్చు. మనం అనుకున్న చోట అనుకున్నంత వెలుగును ప్రసరింపజేయడానికి కావలసిన సౌకర్యం ఒక్క దీపంలో ఉండదు, చాలా దీపాల్లో ఉంటుంది. మనలోని విజ్ఞానం కూడా అనంతములు, జ్ఞాన ప్రకాశములు అనంతములు, జ్ఞానం యొక్క దిక్కులు అనంతములు, జ్ఞాన ప్రసార ఆధారాలు అనంతములు అనే అర్థాన్ని చెప్పడానికి దీపికాది అనేకాది సమంతాలవపాసితం. గంధతైరావశిష్టాది త్రియమానాది అగ్రత. మరొక విశేషం, అక్కడ దీపాలను ఏదో స్తంభాలలో మరి దేనిలోనో పెట్టలేదు. అంటే చెమ్మలు వేసి స్తంభాలు వేసి అందులో నిలబెట్టలేదు. అన్ని బంగారు కుడ్యములు, బంగారు వేదికలు. కొన్ని చోట్ల దీపాలను మనుషులు అంటే పరిచారకులు, సేవకులు పట్టుకొని దీయమానాది ధరిస్తున్నారు అంటే మరి మానవులే పట్టుకొని, అంటే సేవకులు పట్టుకొని ఉండాలి. వాళ్ళకంతా నైట్ డ్యూటీ అన్నమాట. అలా తెల్లవాళ్ళు వాళ్ళ దీపాలు పట్టుకొని ఉండాలి. ఎక్కడో కొన్ని చోట్ల మణులు రత్నాలు ఉండొచ్చు, కొన్ని చోట్ల స్తంభాలను పెట్టవచ్చు, కానీ మరికొన్ని చోట్ల సేవకులే పట్టుకొని ఉంటారు. ఎలా ఉన్నాయి దీపాలు అంటే వాల్మీకి ఎంత సుస్పష్టంగా అక్కడి వాతావరణాన్ని మనకు అందజేస్తున్నాడు. రావణాసురుడు ఎంత పోగపుడము తెలియజేస్తున్నాడు. ఆ దీపాలలో తైలం వేశాడు. అంటే నూనె దీపాలే కదా, నువ్వుల నూనె, మరొక నూనె, ఏదో నూనె వేశాడు. ఆ నూనె కూడా ఏదో మామూలు నూనె కాదు, గంధ తైలం. అంటే సుగంధభరితమైన తైలం. అందులో సుగంధాన్ని కలిపారు నూనెలో. అంటే దీపం వెలుగుతో పాటు ఒక వెలుతురే కాదు, గంధం కూడా, పరిమళం కూడా వస్తుంది. అంటే నాట్యకు తృప్తి, కంటికి తృప్తి, చెవికి తృప్తి, సేవకుల యొక్క సేవ వల్ల మనస్సుకు తృప్తి. దీపం కేవలం వెలుగుకే కాదు, పంచేంద్రియ సమస్పరిశం, పంచేంద్రియ వివర్తనం అని మనకు యుద్ధకాలలో చెప్పినట్టు 5 ఇంద్రియములు సమానంగా స్పృశిస్తున్నాయి ఇక్కడ ఆనందాన్ని భావం చెప్పడానికి. గ్రంథ శ్రీరావశిఖాది శ్రీయమానాది అగ్రత ముందర పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అంటే రావణాసురుడు వస్తున్నాడు కాబట్టి అతని ముందర దీపం పట్టుకొని నడుస్తున్నారు. కార్తీకల దీపికలు అంటాం కదా, అవి అన్నమాట. కామదర్మనిమిత్తం జిమ్మ తామ్రాయపేక్షణం సమక్షర కందర్పం అపవిత్ర చరాసనం. ఎలా ఉన్నాడు రావణాసురుడు? అతని రూపాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది.
కామదర్ప మదైర్యుక్తం. రావణాసురుడు కోరికలతో, గర్వంతో, మదంతో ఉన్నాడు. ఒక మదం కాదు, ఒక దర్పం కాదు, ఒక కోరిక కాదు, అన్ని భగవచనాలే, లేదా కొన్ని భగవచనాలు, 3 భగవచనాలు. అతనిలోని కోరిక అతని అణచలేకపోయింది. చెయ్యని సీతమ్మ దగ్గరికి రాలేకుండా ఆపలేకపోయింది. ఇప్పుడు వెళ్ళాలి, ఆమెను చూడాలి. ఆ తపన, ఆ కోరిక, ఆ ఆశ అంతగా విజృంభించింది. అందుకే కామదర్ప మదైర్యుక్తం. కోరిక, దాంతోపాటు నన్నెవడు ఆపేది, నాకేది సాటి, నాకెవరు ఎదురొస్తారు, నాకు ఎదురు నిలుస్తారా అని గర్వం ఉన్నటువంటి వాడు. తర్వాత మదం, మద్యపానము చేశాడు. బలమదం, ధనమదం, అధికార మదం, విద్యామదం, ఆతిజాత్య మదం, అన్ని మదాలు ఉన్నాయి. ఇలా కామదర్పమదైర్యుక్తం జిమ్మతామ్రాయతే క్షణం. అతని కనులు తామ్ర ఆయత ఈ క్షణం ఎర్రగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి. రావణాసుని కనులు మద్యపానంతో ఎర్రబడ్డాయి. తెల్లవాళ్ళు చిదమంతా అచ్చుకొని నిద్రపట్టగా ఎర్రబడ్డాయి. ఆమె ఎందుకు కోరికతో ఎర్రబడ్డాయి. ఇంత ప్రార్థించినా, ఇంత అడిగినా, ఇన్ని చెప్పినా వెళ్ళదని కోపంతో ఎర్రబడ్డాయి. కాబట్టి తామ్ర ఆయత ఈ క్షణం ఎర్రనివి, విశాలమైన కన్నుల కడు వాడు. ఎలాంటి కవి? జిమ్మ, కపటం. అంటే అతని చూపులోనే ఒక దంభం ఉంది, ఒక కపటం ఉంది, ఒక వంచన ఉంది. అతని ప్రేమ కపటమే, అతని అనురాగం కపటమే, అతని కోరిక, అతని ప్రవృత్తే కపటం. అతని అంటే స్వచ్ఛంగా, స్పష్టంగా, శాంతంగా, సౌమ్యంగా, సరళంగా, సకల జన సంతోషదాయకమైన చక్కని దారి అతని దగ్గర లేదు. తాను మాత్రమే ఉండాలి, తనకు మాత్రమే ఉండాలి, అందమైనవన్నీ తనవే కావాలి, తనకు కానున్నాడు మరెవరికీ కావద్దు. సీతమ్మను తేవటంలో ఉద్దేశం ఏమిటండి? నిజంగా సౌందర్యాన్ని చూసి ఆనంద స్వభావం అయితే చూశాడు కదా, పంచవట్లో ఉంది, ఆమెను చూశాడు, వెళ్ళి రావచ్చు కదా. అందులో తనది కావాలి అనుకో, తప్పులేదు, అడుగు, తప్పులేదు. కానీ పరస్త్రీని కోరటం పాపం కదరా నాన్న అంటే విన్నాడా? నాకు నచ్చిన స్త్రీ పరస్త్రీ ఏమిటి? నా స్త్రీయే, నాకు మాత్రమే స్త్రీగా ఉండాలి. అది ఎవరైనా కానీ, ఎక్కడైనా కానీ సౌందర్యవతి అంటే నా కళ్ళకు నచ్చితే నా స్వాధీనం కావాలి, నా వశంలో ఉండాలి, నాకు మాత్రమే భార్య కావాలి, నాకు ప్రియురాలు కావాలి, నేనే ఆమెను. ఇలా జిమ్మ, కపటం, కుక్షితం. అలాంటి మహానుభావుడు కపటపు చూపులు, ఎర్రని చూపులు, విశాలమైన, ఎర్రగా ఉన్నాయి, కపటంగా ఉన్నాయి, విశాలంగా ఉన్నటువంటి నేత్రములు కలవాడు. సమక్షమివ కందర్పం అపవిత్ర శరాసనం. ఎలా ఉన్నాడండి మహానుభావుడు అంటే సమక్షమివ కందర్పం. మంచి అందగాడు. అందుమంది అందులో ఎలాంటి అనుమానం లేదు, సౌందర్యవంతుడే. ఎందుకంటే స్వామి యొక్క ద్వారపాలు కదండి. వైకుంఠంలో ఉన్న నిత్యసూరుల్లాగా స్వామి యొక్క వీళ్ళంతా పాఠకులే కదా, అతని సేవకులే కదా. మరి వైకుంఠంలో వారు అంధవికారంగా ఉంటారా? ఎన్ని లక్షల కోట్ల ఏళ్ళు గడిచినా 25 ఏళ్ల వాళ్ళనే ఉంటారు. కాబట్టి మంచి అందగా ఎలా ఉన్నాడు? సమర్థమివ కందర్పం. మన్మధుడే ప్రత్యక్షమయ్యాడా అన్నట్టున్నాడట రావణాసుడు. అయితే మరి మన్మధుడా? బాణాదేవి ధనుష్యుడు అంటారేమో అపవిత్ర చరాసనం. ధనుడు బాణాలను ధరించకుండా వచ్చిన ప్రత్యక్షంగా ఉన్న మన్మధుడిలాగా అనిపిస్తున్నాడు. అంతటి సౌందర్యమూర్తి. అన్ని బాగున్నాయి. సౌందర్యం బాగుంది, శరీరం బాగుంది, ఆచారం బాగుంది, అభిజాత్యం బాగుంది, విద్య బాగుంది, ధనం బాగుంది, సంపద బాగుంది, భోగం బాగుంది. ఒక్క మనసే బాగలేదు, బుద్ధి బాగలేదు.
అవి బాగా లేకుంటే కఠినవి బాగుంటే ఏం లాభం అండి. వంట చేశాం, మసాలాలన్నీ వేసాం, చక్కగా నూనె పోసాం, బాగా చేశాం, గోంగూమలు ఆడాలి, ఆడుతుంది కూడా, ఉప్పు వేయడం మర్చిపోయాం. ఎలా ఉంటుందని ఎన్ని వేస్తే ఏం లాభం, ఉప్పు లేకుంటే. అదే రీతిలో ఎన్ని ఉంటే ఏం లాభం, మంచి మనసు లేకుంటే, మంచి బుద్ధి లేకుంటే. అందుకే సమక్షుల సందర్భం అపవిద్ధ చరాసనం. అతను ధనుర్బాణాలను విడిచిపెట్టినటువంటి ప్రత్యక్ష మౌజులాగా ఉన్నాడు. మదిత అమృత పేరాపం అరజో వస్త్రముత్తమం సపుష్ప అపగరశాంతం విముక్తం సప్తమంగది. ఎలాంటి వాడు మహానుభావుడు అంటే అతని స్వరూపం చెప్తున్నాడు, అంటే అతని యొక్క ఆహార్యం చెప్తున్నాడు. ఎలా ఉన్నాడు రావణాసురుడు, ఎలాంటి వస్త్రం కట్టుకున్నాడు. మదిత అమృత పేనాపం. ఆనాడు క్షీరసాగరంలో మందరబోధాన్ని వేసి వాసుకుని కట్టి బాగా తిరుగుతుంటే అమృతం వచ్చేసింది. మరి అమృతం మీద నురుగు వస్తుంది కదా, నురుగురాగా తిరుగుతుంటే అది ఎంత స్వచ్ఛంగా, ఎంత ధవళంగా, ఎంత ప్రకరమానంగా ఉంటుందో అలాంటి వస్త్రాలు ధరించినటువంటి మహానుభావుడు. అందుకే మధిత అమృత పేనాపం, మధించబడినటువంటి అమృతం యొక్క నురుగులాగా. అమృతం అంటే ఇక్కడ పాలు తీసుకోవాలి. క్షీరసారం మధిస్తుంటే పై నురుగు ఎంత స్వచ్ఛంగా, తెల్లగా స్పష్టంగా ఉంటుందో అలాంటి వస్త్రము ధరించినటువంటి వాడు. అరజో వస్త్రం అంటే మురికి లేనిది, దుమ్ము ధూళి లేనిది, స్వచ్ఛంగా ఉతుకబడిన చక్కని వస్త్రాన్ని ధరించాడు. మధితామృత తేనాభం అరజో వస్త్రముత్తమం సపుష్మపకర్షంతం విముక్తం సక్తం అంగదే. శరీరం అనుకర్షంతో పదం కూడా ఉంది. ఇది ఈ వస్త్రం అంగదములు అంటానే, అంటే మన భుజకీర్తులు అంటాం. నూపురములు ఉంటే పాదాభరణాల నూపురములు అంటాం. కేయూరములు అంగదములు, భుజాలకు పెట్టే వాటిని, పైభాగం పెట్టే వాటిని కేయూరములు అంటారు. మనం దండకడియం అంటానే, అవి న్యాయంగా అంగదములు. భుజములకు కిందుగా మోచేతికి పైగా మధ్య భాగంలో ధరిస్తారు, అవి అంగదములు. ఈ మహానుభావుడు వస్త్రం ధరిస్తే ఆ ధరించినటువంటి వస్త్రం అంగదములలో ఇరుక్కొని ఉంటే దాన్ని అందులో నుంచి లాగుతున్నాడు, తీస్తున్నాడు. కానీ మరి వస్త్రాలు బాగుండాలి కదా, అటు ఇటు తొలగకూడదు. దేనికో తగులుకుంటే మళ్ళీ చిరిగిపోతే మళ్ళీ మార్చుకోవాలి. ఎక్కడికి వచ్చిన బాధ శరీరం ఉపకర్షంతం, సపుష్పం ఉపకర్షంతం. తల్లిలో ఒక 2 పాఠాలు ఉన్నాయి. సపుష్పం అంటే స్వామి పుష్పహారాలు ధరించిన వాడు కాబట్టి, వస్తున్న వానికి పూలు చల్లారు కాబట్టి ఆ చల్లినటువంటి పూలు వస్త్రం మీద పడ్డాయి, అందదాని మీద పడ్డాయి. పుష్పములతో కూడుకొని ఉన్నటువంటి వస్త్రాన్ని అతనే లాక్కుంటున్నాడు, అంగదంలో సక్తమైందని. భుజాభరణానికి చిక్కుకున్న వస్త్రాన్ని అలా చిక్కుకోకుండా, చిరిగిపోకుండా, ముడతపడకుండా జాగ్రత్త అంటే మరి సవరించుకుంటున్నాడు అన్నమాట. మనం వస్త్రం ధరిస్తే అది జారుతున్నా, మారుతున్నా, దేనికో అంటుకొని ఉన్నా, దేనికో చిక్కుకొని ఉన్నా, దేనికో తగులుకొని ఉన్నా మనం దాన్ని లాగమా? అలాగే ఇక్కడ ఈ వస్త్రం అంగజములో తగులుకొని ఉండి దాన్ని ఆకర్షిస్తున్నాడు. ఒక చమత్కారాన్ని గమనించాలి, బాగా అర్థం చేసుకోవాలి. వాల్మీకి అకారణంగా, నిష్ప్రయోజనంగా, అభిప్రాయం లేకుండా, అంటే ఒక విశేషమైనటువంటి అర్థాన్ని ఉపదేశించాలనే భావన లేనినాడు. వాల్మీకి చిన్న చిన్న విషయాలను చెప్పడు. మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందరికి వెళ్ళాలి.
అది ఎంత చిన్న విషయమైనా ఎందుకండి ఇక్కడ విషయం చాలా దీపాలు ఉంచారు, అంతటా ఉంచారు, ప్రకాశింపజేశారు, వెలుగు బాగా ఉంది. ఆ దీపాలు నూనె కూడా గంధమే అంటే వాసనే. గమనించండి, దీపము అంటే వెలుగు అంటే మనం జ్ఞానం అంటాం. ఈ జ్ఞానాలు అనేకం. ప్రకృతిలో ఉండేటువంటి చిత్ర విచిత్ర వస్తు ప్రకాశమైన జ్ఞానం అనంతములు కదా. మన జ్ఞానం ఇవన్నీ పాటిస్తాయి. ఓ టేబుల్ అంటాం, ఓ కుర్చీ అంటాం, ఓ పుస్తకం అంటాం, ఓ పెన్ అంటాం, గోడ అంటాం, గోడ గడియారం అంటాం, మరి ఇంకేమో అంటుంటాం. మన జ్ఞానాన్ని ఇవన్నీ పాటిస్తున్నాయి కదా. ఇవన్నీ దీపాలే, ఇవన్నీ గంధతైలములే. ఎంత చమత్కారంగా చెప్పారు వాల్మీకంటే, అసలు శ్లోకం చదువుతుంటే, శ్లోకానికి అర్థం చెప్పుకుంటుంటే పొరపాటున కూడా ఇందులో ఇంకో అర్థం చెప్పుకునే అవకాశం ఉంటుందనే ఆలోచన కూడా రానియనంత గాఢంగా చెప్పారు మహానుభావులు. కేవలం గురుపదేశంలో సంప్రదాయ పరంగా పెద్దల ఉపన్యాసోపదేశాలు ఎన్నో ఇంతే కానీ ఈ శబ్దానికి అర్థం ఇక్కడ ఇది వ్యంగ్యం, ఇక్కడ ఇది వాచ్యం, ఇక్కడ ఇది తత్వం, ఇక్కడ ఉపదేశాన్ని విషయం తెలుస్తుంది. గంధ తైల అవశిక్తాలు ఈ సామాన్య అర్థం సుగంధ పరిమళ భరితమైన తైలంతో తడపబడింది అంటే నూనెతో వెలుగుతున్నది. దీపాలు వెలుగుతున్నాయి, నూనెతో వెలుగుతున్నాయి. ఎలాంటి నూనె? గంధం అంటే వాసన, పరిమళం. సంస్కృతంలో గంధం అంటే వాసన, తైలం అంటే స్నేహం, అంటే రుచి. ఎంత బాగా చెప్పాడంటే రుచి వాసనలతో అక్కడ దీపాలన్నీ ఉన్నాయట. అర్థమైందా? మనం చెప్పుకున్నాం కదా, దీపాలంటే ప్రకాశాలు, ప్రకాశం అంటే జ్ఞానమని. ఇక్కడ ఉండేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి సకల ఆత్మల జ్ఞానము వాసన రుచులతోటే కలిసి ఉంటుంది. వాసన అంటే సంస్కారం, పూర్వజన సంస్కారం. రుచి అంటే అభిరుచి. మనము పూర్వజన్మలో ఏ ఏ వస్తువులు అనుభవించామో, ఏ ఏ వస్తువులు ఆస్వాదించామో, ఏ ఏ వస్తువులను కోరామో, కోరుతున్నామో, అయ్యో పొందారు, అయ్యో పొందారు అలమటించామో, పరితపించామో, ఆశ్చర్య పొందామో, వాటిని ఆ జన్మలో పొందగలిగితే ఇబ్బంది లేదు. ఒకవేళ పొందలేకుంటే పొందలినాడు. వాటిని పొందటానికే మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం, ఇంకో శరీరం తీసుకుంటాం. మనకు ఒక వస్తువు కావాలి, ఈ షాపులో కాకుండా ఇంకో షాపులో, ఈరోజు కాకుంటే రేపు తీసుకుంటాం. అలాగే ఈ శరీరంతో కాకుంటే ఇంకో శరీరం తీసుకుంటాం. ఆత్మవాడే, మనస్సు అదే, బుద్ధి అదే కదా. ఒక వస్త్రం మారిందండి, అలాగైంది వస్త్రం మార్చేసారి కొత్త వస్త్రం షాపు పోయి తెచ్చుకున్నాం. ఇవాళ షాపు దొరకలేదు, ఈ షాపులు లేదు, ఇంకో షాపులు ఉంటుంది. ఈ రోజు లేకుంటే రేపు ఉంటుంది, ఇక్కడ కావాలి రోజునే ఉంటుంది. కానీ మనకు ఆ వస్తువు మీద స్నేహం అంటే ప్రేమ, ఆసక్తి మాత్రం తొలగదు. ఈ ఆసక్తిని రుచి అంటాం. అది కలిగించేది వాసన. వాసన అంటే మనము ఇదివరకు ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఆలోచనని ఇప్పుడు మనకు వస్తే దాన్ని వాసన అంటాం. దీపములు అంటే శరీర దీపికలు ఉంటే లౌకిక విజ్ఞాన పరంపరలంటా. జీవాత్మకు ఉండేటువంటి లౌకిక విజ్ఞాన పరంపరలన్నీ వాసన రుచులతోటే నిండి ఉన్నాయి. స్వచ్ఛత లేదు, స్పష్టత లేదు, అంటే తాజాతనం లేదు. నాకు లడ్డు అంటే చాలా ఇష్టమండి, నాకు జిలేబీ అంటే పడదండి, నేను పాలు తాగనండి, నేను మజ్జిగ వేసుకోనండి అని అంటుంటారు వీళ్ళు. నా వర ఎడవనా? నువ్వు పుట్టిందేమన్నా నీకు మజ్జిగ వద్దటేంటి? నీకు లడ్డు జోకు తిన్నావా? ఓ 3 ఏళ్ల పిల్లవాడు లడ్డు అంటే చాలా ఇష్టమని ఆశగా తింటాడు. వాడు జోకు తిన్నాడా? అంటే తిన్నాడు. ఇప్పుడు పూర్వజన్మ ఇంకో శరీరంతో. వస్త్రం మారింది, శరీరం అదే, ఆత్మదే, ఉచ్చదే, మనస్సదే. ఆ సంస్కారమే నాకు మజ్జిగ వద్దండి, నాకు పాలు వద్దండి, నాకు లడ్డు వద్దండి, నాకు కారం వద్దండి. ఇవన్నీ అప్పటివే. ఇవే గంధ తైలములు.
ఎంత బాగా చెప్పాడు చూసారా. మామూలు దీపాలను వెలిగిస్తున్నట్టు వర్ణిస్తున్నట్టు చెప్పి ఎంతటి వారికైనా వాసనా సంస్కారములు, వాసనా రుచులు, రుచి వాసనలు తొలగిపోవు. వాటి చోటే పుడతాం, వాటి వల్లనే పుడతాం, వాటి కోసమే పుడతాం, వాటిలోనే జీవిస్తాం అనేటువంటి ఒక అద్భుతమైన స్థితిని మనం చెప్పుకున్నాం. అలాగే మతితామృత ఫేనాభం అరజో వస్త్రముత్తమం సపుత్వమవకే అవకర్షంతం విముక్తం సక్తమంగరే. ఇది ఇంకో అద్భుతమైన విషయం. పూలతో కూడుకొని ఉన్న వస్త్రాన్ని అంగదంలో చిక్కుకుంటే లాగుతున్నాడు. అది కూడా క్షీరసాగరం పాలను చిలికితే వచ్చే నిరుగులాగా స్వచ్ఛంగా ఉంది, స్పష్టంగా ఉంది. అర్థమైందా? ఇంత రహస్యాన్ని చెప్పారో అన్నికి. వస్త్రము అంటే శరీరం కదండి, ఎందుకు ఇబ్బంది ఉంది. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాయున్నాడు నరవపడానికి విష్ణుడే. వస్త్రం కంటే శరీరములే. ఈ మదితామృత పేనాభం స్వచ్ఛంగా ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడికి రాకముందు ఈ శరీరాన్ని తీసుకునేటప్పుడు చాలా స్పష్టంగా, చాలా స్వచ్ఛంగా ఉంటుంది కదా. భూమి మీద పడ్డప్పుడు అబ్బాయి ఎంత తాజాగా ఉన్నాడంటే, పిల్లవాడు ఎంత ముద్దు వస్తున్నాడు, ఎంత క్యూట్ చెప్తాను. ఏకా క్యూట్, ఇంకేవాడికి ఏ దోషాలు అట్టలేదు. అది పాలనురుగు వంటి పసిమిత్రాయి. ఇది వస్త్రం. అలాగే ఇంకెలాంటి కోరికల్లో వాడు ఇప్పుడే పుట్టాడు, కోరిక కలిగి వాడికి అంటే రజోగుణం తక్కువ ఉంది కదా. కోరికలు లేవు, కోపాలు లేవు, తాపాలు లేవు, ఆసక్తులు లేవు, జ్ఞానము లేవు. అందుకే ఈ వస్త్రం అరజహ వస్త్రము. ఇంకా సపుష్పం అవకర్షంతం విముక్తం సక్తమంగది. ఈ వస్త్రం అంగదములో ఆసక్తమైన, ఎంత చక్కని మాట చెప్పాడు, ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. భావించగలగాలి, అనుభవించగలగాలి. పెద్దలతో వినండి, అర్థమవుతుంది. మనం అంగదము అంటే చెప్పుకున్నాం భుజాభరణమని. భుజానికి పైభాగం ఉన్నదాన్ని కేయూరం అంటాం, కొంచెం కింద ఉన్నదాన్ని అంగదం అంటాం. కానీ అంగదం అంటాం, కానీ వాస్తవంగా అంగదం అంటే అర్థం ఏమిటి? అంగం దదాతీతి అంగదం. ఎంత చక్కని మాట. అంగమును ఇచ్చేది, అంగం అంటే శరీరం, శరీరాన్ని ఇచ్చేది ఏదండి? మనకు శరీరాన్ని ఇచ్చేది ఏది? కర్మే కదా, మన కర్మే కదా. మనము ఎలాంటి కర్మ చేస్తే అలాంటి శరీరం వస్తుంది, కర్మానుగుణంగా శరీరం వస్తుంది. అంటే శరీరం కర్మయందే లగ్నం అవుతుంది. ఇక్కడ రావణాసురుని వస్త్రం అంగదము యందు లగ్నమై, అంటే ఈ మనస్సు ఏ శరీరంతో వచ్చిందో ఆ శరీరం కర్మ యందు ఆసక్తమయ్యింది. అలాంటి కర్మ చేశాడు కాబట్టే ఇలాంటి శరీరం వచ్చింది. శరీరానికి కర్మకి ఎప్పుడు అవినాభావ సంబంధం ఉంటుంది. ఇంత అద్భుతమైన రహస్యాన్ని సక్తమంగది వస్త్రం, అతను ధరించిన వస్త్రం అతని అంగదంలో తగులుకొని ఉంది. అంటే మన శరీరం కూడా కర్మలో బద్ధమై ఉంటుంది. ఇంకా సపుష్పం, పూలు కూడా ఉంటాయి, అంటే కోరికలు ఉంటాయి కదా. యామిమాం పుష్పితాం వాక్యం కౌలంత్య విపస్థిత అని చెప్పాడు గీతలో. చాలా మంది పుష్పితమైనటువంటి వాక్కు అంటే కోరికలు నింపినటువంటివి. అందుకనే ఈ శరీరం ఉందే, ఇది సపుష్పం, ఆచరతో వచ్చినది, కోరికలతో వచ్చినది. కోరికలతో, ఆచరతో, భావనలతో, సంభావనలతో కూడుకొని ఉన్నటువంటి శరీరం మనకు కర్మలో ఆసక్తమయ్యింది. అంటే మనం ఎందుకు కర్మ చేస్తాం? కోరుకుంటే కదా. ఫలానా తినాలి అంటే వెళ్ళాలి, కొనుక్కోవాలి, రావాలి, చేసుకోవాలి, తినాలి. కర్మ చేయడానికి మూలం కోరిక, కోరికకు మూలం వాసనా రుచులు. మొత్తం సృష్టి రహస్యం చెప్పాడు చమత్కారంగా. దానికి మూలం సంస్కారం, దానికి మూలం విజ్ఞానం. ఇలా
దీపితాభి అనేకాభి సమంతాదవపాతితం గంధతేజావసిక్తాభి క్రియమాణాభిరగ్రత కామధర్మదేయుక్తం జిమ్మతాంబరాయకేక్షణం సమక్షర సందర్భమభిరాసర మగితామృత పేనాభం అరజో వస్త్రముత్తమం అపుష్పమకర్షంతం విముక్తం సక్రమంగళే. నేత్రములంటే జ్ఞానం, అవి ఎర్రగా ఉన్నాయి అంటే రాగంతో ఉన్నాయి, కోరికతో ఉన్నాయి. ఆ కోరిక కూడా కపటంతో ఉంది, మనమగించే విధానంగా ఉంది. కర్మలయందు వాసనతో తగులుకున్నటువంటి శరీరాన్ని లాక్కుంటున్నాడు రావణాసురుడు. అంటే ఈ లోకంలోకి తీసుకొస్తున్నాడు. అతని శరీరం, అతని జ్ఞానం, అతని మనస్సు, అతని బుద్ధి, అతని కోరికలు ఎలా ఉన్నాయో, ఆత్మతత్వం ఎలా ఉందో, జీవతత్వం ఎలా ఉందో మనకి ఇందులో విముక్తం సక్తమగదనేటువంటి ఒక చిన్న మాట వల్ల మనకు వాల్మీకి అద్భుతమైన ఉపదేశాన్ని అందించాడు. శరీరం ఎప్పుడు కర్మాయత్తం, కర్మానుగుణంగానే వస్తుంది. కర్మ ఎప్పుడు ఆచాయత్తం అంటే కోరికలతో ఉంటుంది. కోరికలు ఎప్పుడు విజ్ఞానమయం, ఆ విజ్ఞానం స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛమైన విజ్ఞానం వల్ల కలిగినటువంటి కోరికలతో ఏర్పడినటువంటి రుచితో, సంస్కారంతో, వాసనతో ఏర్పడిన శరీరాన్ని కర్మ ఆగతమైన దాన్ని లాక్కుంటున్నాడు. అంటే నాకు ఇంకా ఈ శరీరం కావాలనుకుంటున్నాడు జీవుడు. అంటే ఈ మనస్సు అలాంటి దాన్ని కోరుతుంది. రావణాసురుడు దాన్నే కోరాడు. ఇలా మనకు రావణాసురుని ఆహార్యంలో మనకు వాల్మీకి ఎంత దివ్యమైన విజ్ఞానాన్ని, అద్భుతమైన, అత్యంత అద్భుతమైన ఆశ్చర్య విశేషాన్ని అందించేయడం. ఇలాంటి వాటిని తెలుసుకోండి, మననం చేసుకోండి, ఫలితాలు చెప్పుకోండి. ఇది మీకు ఉపకరిస్తుంది. మరి ఎక్కడైనా మరే గ్రంథాన్ని చదివినా, ఎక్కడైనా వస్త్రం వస్తే శరీరమని, ఎక్కడైనా విజ్ఞానము వస్తే మనకు పుష్పం వస్తే వాసనాన్ని, తైలం వస్తే స్నేహమని, ఇలా మీరు రాసి పెట్టుకుంటే ఈ పదాలు వచ్చినప్పుడు, ఈ భావం వచ్చినప్పుడు అంతర్లీనంగా అర్థమైన ఉపదేశం ఉండే విషయం మీకు అర్థమవుతుంది. అది అర్థమైన నాడు ఆ ఆనందాన్ని చాటలేదు. అలాగే వినాలి సుందరకాండ, రామాయణం. ఇలా అర్థం చేసుకోవాలి, దాన్ని మననం చేయాలి. ఆ పరమాత్మ ఆనందానుభూతిలో మనం తెలియాలి. బహుశా ఈనాటికి సమయం అయిపోయినట్టుంది. మళ్ళీ మనం ఈరోజు కొద్దిగా శ్లోకాలు అయ్యాయి, కాస్త విశేషం ఉంది కాబట్టి రేపు మళ్ళీ మనం ముందరికి వెళదాం. ముందరి భాగాలు చెప్పుకుందాం. గురించో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.